తెలంగాణ వీర యోధుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ వర్ధంతిని అంబర్పేట్ గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. అంబర్పేట్ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం, మాజీ కార్పొరేటర్లు తదితరులు హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వి హనుమంతరావు, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ తెలంగాణ ప్రాంత స్వాతంత్ర సమర యోధుడని, బహుజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. మొగలాయిల పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. जोहार सरदार पापन्न महाराज की जोहार। అతను చేసిన జ్ఞాపకాలు గుర్తించి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల కోసము ఒక 400 సంవత్సరాల నుండి పోరాడి గోల్కొండ కిల మీద జెండా ఎగిరేసిన ఆయన సర్దార్ సర్వన్న పాపన్న. అందరికీ న్యాయం జరగాలి, ఎవరు కూడా అణిచి వేయదగదు అని చెప్పేసి ఉద్దేశంతో అతను పోరాడిండు. భవనం ఎదురుగా మరి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా మరి మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని గౌడ సంఘం కమిటీ అధ్యక్షులు గిరిధర్ గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి అంబర్పేట్ నగర పెద్దలు హనుమంతరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు గారు, అదేవిధంగా ఆనంద్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ మా సంఘం యొక్క పెద్దలు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ శ్రీమతి పద్మా దీపిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి ముందు వారం నుంచి కూడా కార్యాచరణ సిద్ధం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అంబర్పేట్ గౌడ సంఘం వీధిలో జరుపుకోవడం జరిగింది. మరి ఒక్కసారి పాపన్న చరిత్ర తిరిగేసి చూస్తే చాలా మందికి బహుజనుల కోసం వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఎక్కడనో మరుగున పడ్డ సందర్భం ఇది. చాలా మందికి ఆత్మ బలిదాన దివోత్సవం అంటే కూడా తెలియని సందర్భం. ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నించుకోవడం జరిగింది. ఆనాడు 7 నెలలు గోల్కొండ కోటను పాలించినటువంటి తొలి తెలుగు వర్గాల హక్కుల గురించి పోరాడినటువంటి వ్యక్తి. అందుగురించి ఆయనని ఈనాడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇవ్వాలంటే అందరికి చదువు వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్. ఆ రోజు చదువు లేనప్పుడు మాకెందుకు అన్యాయం జరుగుతుందని ఒక వాయిస్ పెత్తందారుల వ్యతిరేకం చేసి అట్టడుగున ప్రజానీకానికి న్యాయం చేసిన ఏకైక వ్యక్తి. అందులో గౌడ కుటుంబంలో పుట్టి ఆలోచన వచ్చింది, ఎన్ని రోజులు వీళ్ళ ఆధిపత్యం, మేము కూడా మనుషులమే కానీ మా మీద ఆధిపత్యం ఎందుకు చేస్తారు కనుక